నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సిఈయుటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అని తెలుసుకుందాం. సిఈయుటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఆన్లైన్లోనే అప్లికేషన్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంది. సో అది ఎలా చేయాలి ఏంటి అని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం మన ఫోన్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్దాం. సర్చ్ బార్లో CUET.samarth.ac.in అని యుఆర్ఎల్ సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన తర్వాత మనకి సియుటి పోర్టల్ ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ లాగిన్, ఆ తర్వాత రిజిస్టర్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మనం మొదటిసారిగా ఫామ్ని ఫిల్ చేయబోతున్నాము కనుక రిజిస్టర్ అనే ఈ బటన్ పైన క్లిక్ చేయాలి. లేదా మనకు ఆల్రెడీ కానీ యూజర్ ఉంటే అక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి కూడా ముందుకు వెళ్ళొచ్చు. కానీ సో మనమైతే ఇప్పుడు రిజిస్టర్ అనే ఈ బటన్ పైన క్లిక్ చేసి ముందుకెళ్దాం. సో క్లిక్ చేసిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ చూపించింది. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని కూడా ఉంది. ఈ బులెటిన్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి, ఫీజు ఎంత మొదలైన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో అలాగే మెయిన్ పేజ్లో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, తర్వాత ఫీజు ఎంత ఉంటుంది, ఇలాంటి మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేర్ఫుల్గా మనము చదువుకోవాలి. అన్నీ చదువుకున్న తర్వాత కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ మనకి ఓపెన్ అవుతుంది. అందులో మన పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. సో 10th క్లాస్ మార్క్ షీట్లో ఉన్నటువంటి మన పేరుని ఫిల్ చేయాలి, ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి, మదర్ నేమ్ ఫిల్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి, జెండర్ ఫిల్ చేయాలి, నేషనాలిటీ ఫిల్ చేయాలి. అలాగే ఇక్కడ ఐడెంటిటీ టైప్ అని ఉంది, అది కూడా సెలెక్ట్ చేయాలి. అందులో మన దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, స్కూల్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, డ్రైవింగ్ లైసెన్స్, అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అని ఉంది. వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆధార్ లేదు కాబట్టి అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మనము ఇచ్చేసేయచ్చు అనమాట. ద ప్రజెంట్ అడ్రస్ అని ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కింద మన మెయిల్ ఐడి అడుగుతోంది. సో మన మెయిల్ ఐడిని కూడా ఫిల్ చేయాలి. ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అని అడిగింది. సో ఇక్కడ మన మదర్ది కానీ ఫాదర్ది కానీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్ అని అడిగింది. సో పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్ చేయాలి. చూస్ పాస్వర్డ్ అని ఉంది. సో ఇక్కడ పాస్వర్డు ఖచ్చితంగా 8 నుంచి 13 క్యారెక్టర్లు ఉండాలని, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలని, ఒక అప్పర్ కేస్ క్యారెక్టర్ ఉండాలని, ఒక లోయర్ కేస్ క్యారెక్టర్ ఉండాలని, ఒక న్యూమరిక్ కూడా ఉండాలి అని చెప్తోంది. సో ఆ విధంగా మనము ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి అడుగుతుంది. ఒకవేళ మనం కానీ పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ద్వారా మనము పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్, విచ్ ఈజ్ ద వెబ్సైట్ యూ రేర్లీ విజిట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, ఇలాంటివి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి దానికి ఒక ఆన్సర్ చెప్పాలి. తరువాత సెక్యూరిటీ పిన్ అని అడిగింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ నెంబర్ని టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మన రిజిస్ట్రేషన్ ఫామ్ని మొత్తాన్ని చూపిస్తుంది. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్ అని ఉంది. సో ఇక్కడ మై నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా అన్నీ ఉన్నాయి. వీటన్నిటిపైన టిక్ మార్క్ క్లిక్ చేయాలి. తర్వాత డిక్లరేషన్ ఉంది ఆ కింద, దానిపైన కూడా క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు మొబైల్ అని క్లిక్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి.
సో ఇక్కడితో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసాము. ఇక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడం చూద్దాం. కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ ఫిల్ చేసిన మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి కాకుండా ఎక్స్ట్రాగా ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, అలాగే మదర్ డీటెయిల్స్ ఇలాంటివి కొన్ని అడుగుతుంది. వీటన్నిటిని కూడా ఫిల్ చేయాలి. ఇంకా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, అలాగే ట్విన్సా అని అడుగుతుంది, ఇలాగే డయాబెటీసా అని ఇలాంటి కొన్ని పర్సనల్ ప్రశ్నలు కూడా అడుగుతుంది. వాటికన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పాలి. ఇంకా ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ అని, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అని, మీడియం ఆఫ్ స్టడీ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని, కాశ్మీర్ మైగ్రేటా అని, స్పోర్ట్స్ కోటా ఉందా, ఎన్సీసీ కోటా ఉందా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడితో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం పూర్తయింది. అవన్నిటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అందులో రిజల్ట్ స్టేటస్ చెప్పాలి, పాసింగ్ ఇయర్ చెప్పాలి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ చెప్పాలి, ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ చెప్పాలి, టైప్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్ చెప్పాలి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంట్రీ చెప్పాలి, మన రోల్ నెంబర్, రిజల్ట్ మోడ్, మ్యాక్సిమం మార్క్స్ ఆబ్టైన్డ్, పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. సో ఇదే విధంగా 12th క్లాస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, రిజల్ట్ స్టేటస్, పాసింగ్ ఇయర్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి కింద సేవ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేయాలి. సేవ్ చేసిన తరువాత మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ రివ్యూ చేసుకోవడానికి చూపిస్తుంది. సో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కింద ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. లేదా ఏదైనా ఎడిటింగ్ ఉంటే అప్డేట్ అని క్లిక్ చేయడం ద్వారా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ 1 అండ్ ప్రిఫరెన్స్ 2 అని 2 ఇస్తుంది. సో ఏ స్టేట్లో ఏ సిటీలో రాయాలనుకుంటున్నామో ప్రిఫరెన్స్ 1, 2లో సెలెక్ట్ చేయాలి. సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ ఫిల్ చేయడం పూర్తయింది. సో వాటిని ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు యూనివర్సిటీ ప్రేయర్ని, అందులో మనం చదవాలనుకుంటున్నటువంటి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ యూనివర్సిటీలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం యాడ్ అని క్లిక్ చేయడం ద్వారా మరో యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ ప్రోగ్రామ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూనివర్సిటీ ప్రోగ్రామ్ సెలక్షన్ ప్రివ్యూ అని ఉంది, దీనిపైన ఒకసారి క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసిన యూనివర్సిటీ పేరు, ప్రోగ్రామ్ పేరు రివ్యూ కోసం కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లో టెస్ట్ పేపర్ సబ్జెక్ట్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అప్ టు 3 సబ్జెక్ట్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ది సెక్షన్ 1Aలో 13 లాంగ్వేజెస్ ఇచ్చున్నారు, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 1Bలో 20 లాంగ్వేజెస్ ఇచ్చారు, అందులో కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టు 27 ఇచ్చారు, అందులో ఖచ్చితంగా మనము ఏ ప్రోగ్రామ్ చదవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని తీరాల్సిందే. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అప్ టు 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే కేవలం 750 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా అప్ టు 7 సబ్జెక్ట్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే 1500, అప్ టు 10 సబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే 1750 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే అప్ టు 3 సబ్జెక్ట్స్కి 700, అప్ టు 7 సబ్జెక్ట్స్కి 1400, అప్ టు 10 సబ్జెక్ట్స్కి 1650 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ వాళ్ళు అయితే అప్ టు 3 సబ్జెక్ట్స్ 650 రూపీస్, అప్ టు 7 సబ్జెక్ట్స్ 1300 రూపీస్, అప్ టు 10 సబ్జెక్ట్స్ 1550 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 సబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ 7 సబ్జెక్ట్స్కి
నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసుకున్నాము. సో కింద డిక్లరేషన్ ఉంది, దాని మీద టిక్ చేసి సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు కింద సబ్జెక్ట్ రివ్యూ పేజ్ ఓపెన్ అయింది. సో మనం సెలెక్ట్ చేసినటువంటి సబ్జెక్టులు ఓసారి చెక్ చేసుకొని ఆ తర్వాత డిక్లరేషన్ పైన క్లిక్ చేసి తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ పేజ్లోకి వచ్చాము. సో ఇందులో మన ఫోటో, సిగ్నేచర్, అలాగే మనం క్యాస్ట్ ఏదైనా పెట్టుంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మొదలైనవి అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ ఏ ఫైల్ అని క్లిక్ చేయాలి. తర్వాత మన ఫోన్లో ఆ ఫైల్ ఎక్కడుందో ఆ పాత్ చూపించాలి. మన ఫోటోని సెలెక్ట్ చేయాలి. స్టార్ట్ అప్లోడ్ అని క్లిక్ చేయాలి. ఈ విధంగానే మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఫిల్ చేసినటువంటి మొత్తం అప్లికేషను మనకి కనిపిస్తుంది. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఎక్కడైనా ఎడిటింగ్ ఉంటే మార్పు చేయాలనుకుంటే మార్పు చేసుకోవచ్చు. చేసిన తర్వాత కింద పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బీ వెరిఫైడ్ అని ఉంటుంది. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి. కింద డిక్లరేషన్స్ ఉంటాయి, వాటి మీద కూడా టిక్ చేయాలి. అన్నీ చెక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయాలి. సో మెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. సో మన మెయిల్ ఐడిని మరోసారి ఇచ్చి కన్ఫర్మ్ చేసుకొని కింద సెక్యూరిటీ పిన్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ పిన్నును కూడా ఇచ్చి వెరిఫై అని క్లిక్ చేయాలి. మన మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫికేషన్ కోడ్లో ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ బాక్స్లో ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన అప్లికేషన్ మొత్తం పూర్తయిందని దాన్ని అందరినీ ఒకసారి చెక్ చేసుకోవడం కోసం మనకి చూపిస్తుంది. దానికోసం కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయాలి. సో కిందకి వస్తే ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అని కనిపిస్తుంది, క్లిక్ చేయాలి. మళ్ళీ ఇలాగే ప్రతి సెక్షన్కి కూడా ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అనేసి ఒకసారి చెక్ చేసుకొని క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ మరోసారి పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బీ వెరిఫైడ్ అనే దగ్గర అన్ని చెక్ బాక్స్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేమెంట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. కిందకి వెళ్తే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పేటిఎం అని 4 ఆప్షన్స్ కనిపించింది. ఇందులో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేసి అందులో యూపీఐ పేమెంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ మళ్ళీ క్యూఆర్ కోడ్ అని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను. పే నవ్ అని క్లిక్ చేస్తే మనకి ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ రీడైరెక్ట్ అవుతుంది. మన యూపీఐ ఉన్నటువంటి యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. సో దాన్ని యూజ్ చేసి మనము పే చేయొచ్చు. యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. తర్వాత పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ సక్సెస్ఫుల్ పేమెంట్ అని కనిపిస్తోంది. డౌన్లోడ్ ఆర్ ప్రింట్ కన్ఫర్మేషన్ పేజ్ అని కనిపిస్తోంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనము CUETలో అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.